ఏపీ శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. నేను ఒకటే చెప్తున్నా సార్, 19 మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి 17 మంది వైస్ ఛాన్సలర్ చెప్పనేం సార్? 17 చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా క్లోజ్ చేయండి, ముందుకెళ్ళండి. ఒక్క మాట ఆన్సర్ సార్, ఏదానికి వెళ్ళండి. హలో 19 మంది వైస్ ఛాన్సలర్లు మీరు ముందుకెళ్ళకపోతే సభను డిస్కస్ క్లోజ్ చేస్తా. లేదు అయిపోయింది సార్. మీరు ముందుకెళ్ళకపోతే డిస్కషన్ క్లోజ్ చేస్తా. నేను కాంట్రవర్సీ అసలు మాట్లాడట్లేదు సార్, నేను ఫ్యాక్ట్స్ సార్. జగన్మోహన్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి మేనత్త కోడళ్ళు వీళ్ళంతా కలిసి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత వహించి ఈ ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు. వాళ్ళు మీరు బెదిరించిండే కాదు అది. ఎవరా మీ ఆచార్య అరే రే రామ్ గోపాల్ రెడ్డి గారు నా రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను దయచేసి వినండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను అవకాశం ఇవ్వలేదు. మీరు హౌస్ ఈజ్ ఎగ్జైన్ ఫర్ 5 minutes. సో ఏపీ శాసన మండలిలో వేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. హౌస్ని అడ్జర్న్ చేశారు శాసన మండలి చైర్మన్. సో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. బెదిరిస్తేనే రాజీనామా చేశారనడం సత్యం కాదు, చైర్మన్లు వైస్ చైర్మన్లను బెదిరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే దానికి సమాధానమిచ్చారు మంత్రి లోకేష్. నిరూపించమనండి. ఎవరు బెదిరించారు నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూర మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్, నిరూపించండి. ఉచ్చా మారతం కాదు. నో అధ్యక్ష, కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ మెంబర్ దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నో నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తులు గారికి, మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి, హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను